నమస్తే ఫ్రెండ్స్. టైం ఈరోజు సాయంత్రము 5:39 అవుతుంది. ఫోటోల సంపాదన చూడండి. ఈరోజు 994 రూపాయలు. అవర్స్ 14 అవర్స్ 2 days. స్టిల్ సంపాదన ఇది ఉంది. పొద్దుగాల ఒకటి, మధ్యాహ్నం ఒకటి క్యాన్సల్ అయింది. క్యాన్సల్కి అమౌంట్ ఏం రాలేదు. సంపాదన చూడండి ఇక మొత్తం మనకు ఎట్లుంటుంది ఏంటి అనేది. వెయిటింగ్ టైం కిలోమీటర్లు, పికప్ పాయింట్కు ఇది డ్రాప్ 24 కిలోమీటర్లు. ఇంత అమౌంట్. అవర్స్ చూడండి ఇంత. వెయిటింగ్ టైం తర్వాత క్యాన్సల్ అయినందుకు కంప్లీషన్ స్కోర్ పడేసింది. రీజన్ ఏదైనా కానీ క్యాన్సల్ అయిందంటే కంప్లీషన్ స్కోర్ పడిపోతుంది. తర్వాత ఇక వెయిటింగ్ టైం చూడండి. కస్టమర్ 1 గంట 34 నిమిషాలు. దానికి ఇంత అమౌంట్ వచ్చింది. ఇది పికప్ డ్రాప్ కస్టమర్ నేమ్. నెక్స్ట్ డ్రాప్ పాయింట్ లోపల ఉంది అన్నట్ల. ఇది ఏంటి పడంచొల్ల. ఇంత టైం వెయిటింగ్ టైం అయింది. ఇది అమౌంట్ వచ్చింది అన్నట్టు. గంట సేపు వెయిట్ చేస్తే డ్రాపింగ్ లోపల ఉంది. అంటే గేట్లో నుంచి అంత లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. వెయిటింగ్ టైం. ఇక పికప్ ఇదేమో పికప్ ఇచ్చిన అమౌంట్. ఇది సెంటరింగ్ అంట. ఇది పర్మిషన్ లేదు. ఆయన కస్టమర్ క్యాన్సల్ చేసిండు. ఇక క్యాన్సల్ చేసింది ఇది చూడండి. ఇదే పికప్ తీసుకోవాల్సిన అడ్రస్ డీటెయిల్స్. క్యాన్సల్. ఇది సెంటరింగ్ అంట. ఇక క్యాన్సల్ మెసేజ్ ఫోటో పెడితే కస్టమర్ క్యాన్సల్ పెట్టేసాడు. ఈ సెకండ్ తర్వాత ఈరోజు సెకండ్ పికప్. ఇది 469 రూపాయలు. వెయిటింగ్ టైం ఇది 1 గంట 21 నిమిషాలు. అయితే ఫోటోలు చూపిస్తా చూడండి. మీకు తీసిన ఫోటోలు ఇంత ఓవర్లోడ్ అన్నారు. ఇదొకటి ఓవర్లోడ్, ఇది మళ్ళీ ఇదొకటి ఓవర్లోడ్. ఈరోజు క్యాన్సల్ చేస్తే మన కంప్లీషన్ స్కోర్ పడిపోతుంది. కన్ఫామ్ ఈ ఓవర్లోడ్ తీసుకెళ్ళాలి. లేదంటే క్యాన్సిల్ చేస్తే కంప్లీషన్ స్కోర్ పడిపోతుంది. మనకు ఆర్డర్ లేట్ వస్తుంది. సస్పెండ్ కూడా కారణాలు ఇవి అవుతాయి అన్నట్టు. ఇట్లా ఓవర్లోడ్ ఉన్నా కూడా భయపడి తీసుకెళ్ళాలి. వాళ్ళు కూడా ఓవర్లోడ్ ఉంటే అడిగితే ఏమంటున్నారు తెలుసా? బిచ్చపోని కన్నా అధ్వానంగా చెప్తున్నారు. 50 రూపాయలు ఇస్తాము, 20 రూపాయలు ఇస్తామని. అయినా తీసుకెళ్ళాలి తప్పదిగా. ఇది కూడా చూడండి. ఇది ఇది మార్బల్స్ ఎంత బయటకు వచ్చింది చూడాలి. తర్వాత ఇగో షీట్ ఎంత బయటకు వచ్చింది చూడాలి. యాక్సిడెంట్ అయినా ఇంకేదైనా అయినా కూడా బాధ్యత మనమే వహించాలి. పోటర్ కానీ కస్టమర్ వహించారు. మనము ఎందుకు అంత రిస్క్ తీసుకుంటున్నాం అంటే క్యాన్సల్ చేస్తాడేమనే భయము. తీరా ఆడికి వెళ్ళినందుకు మనకు అదొక డ్రాప్ లెక్కనే. ఆ డ్రాప్ అమౌంట్ కూడా ఇస్తలేడు పోటర్. అది నష్టము. మళ్ళీ మన టైం వేస్ట్, డీజిల్ వేస్ట్. ఇంత చేస్తే కూడా ఇంత ఓవర్ వెయిట్, ఓవర్లోడ్, ఓవర్ హైట్ కూడా తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇక పోటర్లోనేమో ఇక మా డిమాండ్స్ ఇవన్నీ పెడితే కూడా పోటర్ రెస్పాండ్ ఇవ్వండి. వాళ్ళకి మాకు సంబంధం లేదు. మీరు ఆగులో పోండి, ఏట్లో పోండి, గుంతలో పడండి, సావండి. నేను డబ్బు సంపాదించుకుంటున్నా, కస్టమర్కి సర్వీస్ ఇస్తున్నా. మధ్యలో మీరు సర్వీస్ అందించేటోడు సచ్చినా పర్వాలేదు, మాకు సంబంధం లేదు అన్నంత నిర్లక్ష్యంగా ఉంటుందండి. అర్థమైందా? ఇంత ఓవర్ పెడితే తీసుకెళ్తే ఎవరు బాధ్యత వహించాలండి? దానికి కావాల్సిన వెహికల్ బుక్ చేయండి కస్టమర్ తప్పు. ఓవర్లోడ్, ఓవర్ హైట్, ఓవర్ పెడుతుంటే క్యాన్సల్ చేస్తే తప్పనిసరి మాకు కస్టమర్కి పెనాల్టీ ఇవ్వాలి, మాకు లాభం ఉండాలి. అదొక డ్రాప్ లెక్క. అది పికప్కి వెళ్ళినామంటే మేము ఎంత దూరం వెళ్తున్నామో దాన్ని బట్టి మినిమం ఛార్జ్ మాకు కట్టియాలి. అది కట్టిస్తలేడు కస్టమర్ పోటర్. అందుకే మాకు కస్టమర్ మాతో ఆర్డర్ ఆడుకుంటున్నాం. వన్స్ అది ఏదన్నా రీజన్ పెట్టండి. పికప్ లొకేషన్కి వెళ్ళిందంటే డ్రైవరు
తప్పనిసరి మాకు ఒక డ్రాపు మినిమం ఆర్డర్ అమౌంట్ పే చేయాలి. అది పే చేస్తలేడు. అది అందు గురించనే ఇదంతా మానసిక వేదనకు గురవుతున్నాము పోర్టర్ వల్ల. కస్టమర్ వల్ల మేము అయితలేం. కస్టమర్ ఏంది ఆన్లైన్ బుక్ చేసుకుంటున్నాడు, ఆయన ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నాడు. ఎందుకు పోర్టర్ రూల్స్ పెట్టలేడు, టర్మ్స్ అండ్ కండిషన్స్ కస్టమర్కి ఇవ్వలేడు, మాకు ఇచ్చిండు. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంది, ఆర్డర్ తీసుకున్నావా ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలి. అది ఓవర్లోడ్ కానీ, ఓవర్ వెయిట్ కానీ, ఓవర్ హైట్ కానీ, లీగల్ కానీ, ఇల్లీగల్ కానీ, అది డ్రగ్స్ కానీ, బాంబ్స్ కానీ, ఏవైనా కానీ ఆర్డర్ తీసుకున్నావా కంప్లీట్ చేయాలి. చేయలేవా నిన్ను సస్పెండ్ చేసేస్తా. సస్పెండ్ చేసిన తర్వాత 1 month తిప్పుకుంటా, మళ్ళీ మీదికెళ్ళి డబ్బులు కట్టేసుకుంటా, మళ్ళీ నేను మెంటల్ టార్చర్ పెడతా. ఇన్ని టార్చర్ పోర్టర్ వల్ల ఉంది, కస్టమర్ వల్ల లేదు. కస్టమర్కి జెన్యూన్ ఉంది. జెన్యూన్ ఉంటే ఆయన కావాల్సిన వెహికల్ బుక్ చేసుకోవాలంటే కన్ఫామ్ ఆ వెహికల్ బుక్ చేసుకుంటే ఆయన కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టండి. ఓవర్ పెడుతుందా, ఓవర్ హైట్ ఉందా, ఓవర్ ఇది ఉందా, జెన్యూన్ రీజన్ తీసుకొని కస్టమర్కి పెనాల్టీ విధించాలి. మా గుణంగా సరైన న్యాయం జరపాలని కోరుకుంటున్నాను. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. బట్ నష్టపోయేది మాత్రం మేమేనండి. పట్టుకుంటే పోలీసోడే చలానా మా మీదనే ఇస్తాడు. ఇటు కస్టమరు భరించాడు, పోర్టర్ భరించాడు. యాక్సిడెంట్ అంటే మేమే భరిస్తాం, శిక్ష మాకే పడుతుంది. ఇటు పోర్టర్ సేఫ్, కస్టమర్ సేఫ్. ఆయన బిజినెస్ ఆయన నడుస్తుంది, పోర్టర్ అని బిజినెస్ పోర్టర్ నడుస్తుంది. నష్టపోయేది నా ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, మా కుటుంబమే నష్టపోతుంది. అంటే డ్రైవర్ సోదరులు అందరూ నష్టపోతున్నారు. ఈ విధంగా నష్టానికి కారణమైన పోర్టర్కు నష్టపరిహారాన్ని విధిస్తూ మాకు సరైన న్యాయం జరపాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక చూడండి, పోర్టర్లో పర్మిషన్ లేని వస్తువులు తీసుకెళ్ళకూడదని పోర్టరోడే పెట్టిండు. ఆ టర్మ్స్ అండ్ కండిషన్ కస్టమర్కు పర్టికులర్గా పెట్టాలి. ఈ లెక్కన మీరు బుక్ చేస్తే 100% ₹1000 పెనాల్టీ పే చేయాల్సిందని కస్టమర్ కూడా టర్మ్స్ అండ్ కండిషన్ పెట్టాలి. మాకెట్లా సస్పెండ్ చేస్తున్నారో, మాకే విధంగా అయితే కంప్లీషన్ స్కోర్ పడేస్తున్నారో, మాకే విధంగా అయితే 10 seconds లేట్ డ్యూ బుకింగ్ ఇస్తున్నారో, సేమ్ థింగ్ మేము వన్స్ పికప్ లొకేషన్కి వెళ్ళినాక ఇల్లీగల్ ప్రోడక్టు, పోర్టర్ పర్మిషన్ లేని ప్రోడక్ట్ ఇచ్చిండంటే తప్పనిసరి ₹1000 పెనాల్టీ వేస్తేనే కస్టమరు బుక్ చేయాలా వద్దా అనేది నిర్ణయం తీసుకుంటాడు. ఒకవేళ మేము ఆడికి పికప్ లొకేషన్కి వెళ్ళిన కస్టమర్ మాతో మంచిగా అనుసంధానమై తీసుకున్న తర్వాత రిస్క్ అయితే మాత్రం పోర్టరు కస్టమర్ బాధ్యత వహించాలని పోర్టరోడు కస్టమర్కు వివరించాలి, క్లియర్గా చెప్పాలి. మీకు కావాల్సిన మెటీరియల్ చేరాలి అంటే మధ్యలో ఎటువంటి సమస్య వచ్చినా, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మీదే బాధ్యత. పోర్టల్లో సంబంధం లేదు. జస్ట్ మీకు వెహికల్ రిక్వైర్మెంట్ కాబట్టి వెహికల్ మీ దగ్గరికి పిలిపించుకోండి. డ్రైవర్తో అనుసంధానమై ఏదైనా రిస్క్ సమస్య ఉంటే మీరే బాధ్యత వహించాలని పోర్టర్ కడాఖండిగా టర్మ్స్ అండ్ కండిషన్ కస్టమర్కు విధించాలి. అట్లయితేనే కస్టమర్ బుక్ చేసుకోండి, లేదంటే బుక్ చేయొద్దని కస్టమర్కు కూడా చెప్పాలి. ఒకవేళ వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేస్తే అది రీజన్ కరెక్ట్గా చెక్ చేసి మీకు ₹1000 పెనాల్టీ పడుతుందని క్లియర్గా చెప్పాలి. ఇది దాని తర్వాత ఇంగ్లీష్లో కూడా చూడండి. ఇది ఇంగ్లీష్లో సిమెంట్, లేబర్, శాండ్, గ్రావెల్, టైల్స్, కెమికల్, 20 feet ఐటమ్స్, ఫిష్ బాక్స్, ఇంకా కింద ఉన్నాయి చూడండి. ఇవన్నీ నాట్ అప్లికేబుల్, పోర్టల్లో పర్మిషన్ లేదు. ది సైట్ కెనాట్ బి ట్రాన్స్పోర్టెడ్ అని ఆల్రెడీ పోర్టరోడు క్లియర్గా ఇచ్చిండు. మరి అది కూడా కస్టమర్ క్లియర్గా ఇవ్వాలి. వీడియో పెట్టండి, బుక్ చేసే మూమెంట్లో ఇది హైలైట్ చేయండి, ఈ మెసేజ్ హైలైట్ చేయాలి. బుక్ చేస్తున్నామంటే ఇవి చూసుకోండి, ఇందులో ఏ ఐటమ్ అయినా మీరు బుక్ చేస్తే ₹1000 పెనాల్టీ పడుతుంది. క్యాన్సిల్ చేస్తే అది డ్రైవర్తో అనుసంధానమై తీసుకెళ్తే, ఆయన నువ్వు మాట్లాడుకొని తీసుకెళ్తే రిస్క్ అయితే బాధ్యత మీరే వహించాలని కూడా మెసేజ్ పెట్టండి, పోర్టర్ పెట్టాలని కోరుకుంటున్నాను.
ఫ్రెండ్స్. అదేవిధంగా సేమ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, షేర్ చాటు ఇలాంటి సోషల్ మీడియా వెబ్సైట్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఎవరెవరో డెవలప్ చేసిండ్రు. అదేవిధంగా అందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. లీగల్ ఇల్లీగల్ మీ ఐడీలు సస్పెండ్ చేయడము. జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ వెబ్సైట్లో పెట్టండి. ఇది ఫ్రీనే, మీరేం డబ్బులు కట్టనవసరం లేదు. ఇది ఫ్రీ వెబ్సైటు. రిజిస్ట్రేషన్ అయి మీ వీడియోలు కానీ ఫోటోలు కానీ అప్లోడ్ చేసుకోవచ్చు. పెద్ద వీడియోలు యాక్సెప్ట్ చేయదు. చిన్న చిన్న వీడియోలు 5 ఫోటోలు, మినిమం 5 ఫోటోలు, మినిమం సైజు వీడియో సైజు 5 minutes కానీ అట్లా ఆ లోపు ఉన్న వీడియోలు యాక్సెప్ట్ చేస్తుంది. అది కూడా పర్ డే 5 వీడియోలు తీసుకుంటుంది. ఆ వెబ్సైట్లో ఫ్రెండ్స్ను గ్రూపు యాడ్ చేసి ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేయొచ్చు. మీ డిస్కషన్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ మీటింగ్స్ పెట్టుకోవచ్చు. అన్నీ ఎవ్రీథింగ్ ఫ్రీనే. యూజ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇన్ఫర్మేషను అందరికీ చేరే వరకు షేర్ చేయండి. మాకు న్యాయం జరిగేంత వరకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.